ఈ నెల 24న సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్కు వెళ్తారు. కొడంగల్లో గెలిచిన సర్పంచులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తారు. సర్పంచులతో సీఎం ముఖాముఖి నిర్వహించి వారితో కలిసి లంచ్ చేస్తారు. ఇందుకోసం స్థానికంగా ఓ ఫంక్షన్ హాల్లో సీఎం సమావేశం కానున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఈ నెల 24న కొడంగల్కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళనున్నారు. అయితే కొడంగల్లో గెలిచినటువంటి సర్పంచ్లతో కూడా ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొనబోతున్నారు. అయితే ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలుచుకున్న నేపథ్యంలో కూడా దాదాపు 70% పైగా మెజార్టీ స్థానాలు గెలుచుకున్న నేపథ్యం కావచ్చు. ఇక కొడంగల్కి సంబంధించి కూడా ఆయన కొండారెడ్డి పల్లె మొదటగా ఎన్నికల నామినేషన్ దాఖలైన నేపథ్యంలో కూడా ఆయన సొంత గ్రామంలో కూడా ఇనానమస్ గా అయినటువంటి నేపథ్యం చూసాం. కానీ దాదాపు కొడంగల్లో కూడా మెజార్టీ స్థానాలు ఇనానమస్ గా కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న నేపథ్యంలో కూడా ఆ సర్పంచులతో కూడా ఆయన ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఎందుకంటే గ్రామాల అభివృద్ధికి సంబంధించి కూడా మొదటి నుంచి ముఖ్యమంత్రి ఎక్కడ కూడా ఎన్నికల పోటీకి వెళ్లకుండా ఎవరైతే గ్రామంలో ప్రజల కోసం పనిచేస్తారో వాళ్ళని ఎన్నుకోవాలని కూడా పదే పదే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మెజార్టీ స్థానాలు గెలిచినటువంటి నేపథ్యం కావచ్చు, రెబల్స్ అయినా సరే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైనా సరే కూడా ఎమ్మెల్యేలు అధిష్టానం చెప్పినటువంటి నాయకులే పెద్ద ఎత్తున గెలిచినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన నేరుగా సొంత కాన్స్టిట్యున్సీలో కూడా వాళ్ళతో భేటీ కాబోతున్నారు. దానికి సంబంధించి అధికారులు కూడా ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. ఒక ఫంక్షన్ హాల్లో కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఇక సర్పంచులతో పాటు కలిసి ఆయన మధ్యాహ్న భోజనం కూడా చేసేందుకు సీఎం సిద్ధమయ్యారు. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పూర్తి